హాయ్ అండి, నేను మీ వైష్ణవి. నేను బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది 1972లో యుఎన్ కన్వెన్షన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. ఎందుకంటే అప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు అనేవి జరిగిపోయినాయి. అప్పుడు ఆ ప్రపంచ యుద్ధాల్లో అణుబాంబులు యూజ్ చేయడం వల్ల భూమి సారవంతంగా లేకుండా అయిపోయేసి పంట నష్టం వాటిల్లి వాతావరణంలో చాలా మార్పులు సంభవించి కరువు కాటకాలు అనేవి దారితీశాయి. అందుకని చెప్పేసి యుఎన్ కన్వెన్షన్స్ పర్యావరణం బాగుంటేనే మన జీవుల మనుగడ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే దిస్ ఇయర్ సౌదీ అరేబియా అనేది హోస్ట్ చేస్తుందండి. ఈ 2024 థీమ్ వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్ అండ్ స్టాపింగ్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్. ఫస్ట్ మనం ల్యాండ్ రిస్టోరేషన్ గురించి చూసుకుంటే ఏం లేదండి, మనం మామూలుగా పంటలు వేసినప్పుడు కెమికల్స్ అనేవి ఎక్కువ వాడేసి మందులు భూమి అనేది సారవంతంగా లేకుండా చేస్తున్నాయి. ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి అవి తగ్గించి భూసారాన్ని పెంచాలి అని చెప్పేసి వాళ్ళు ల్యాండ్ రిస్టోరేషన్ అని చెప్పేసి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి డెసర్టిఫికేషన్. మన మానవుల కొన్ని స్వలాభాల కోసం అడవులు నరికేయడం, అక్కడ పంటలు పండే చోట బీడు భూములుగా మార్చేయడం, అక్కడ ఏ మనుగడ లేకుండా చేసేయడం, అలాంటి పనులు చేస్తున్నారండి. అలాంటిది లేకుండా చెట్లను నాటి వాతావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని అని చెప్పేసి వాళ్ళు డెసర్టిఫికేషన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డ్రాట్ రెసిలియన్స్. ఈ డ్రాట్ రెసిలియన్స్ అనేది ఏంటంటే కరువు స్థితిస్థాపకత. మనం చూస్తూనే ఉన్నాము, ఈ ఇయర్ చాలా వరకు చాలా దేశాల్లో వాతావరణం అనేది దెబ్బతినడం వల్ల ఎకానమీ దెబ్బతిని అసలు తినడానికి తిండి లేక తప్పించిపోయే దేశాలు చాలా ఉన్నాయి. సో అలా కాకుండా మనము డ్రాట్ రెసిలియన్స్ అనేది ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ఈ మూడుని మన 2024 థీమ్లో అనేది ఇంక్లూడ్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటండి, ఉన్న చెట్లని నరికేయద్దండి. ఎందుకంటే మనం కరోనా అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళని చూసినాము ఆక్సిజన్ కోసం. రాబోయే రోజుల్లో చెట్లను నరికేస్తే మనం ఆక్సిజన్ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు చెట్లను నాటండి. ఒకవేళ మీరు నాటకపోయినా సరే ఉన్న చెట్లను అయితే నరకకుండా మన పర్యావరణాన్ని అయితే కాపాడుతారని ఆశిస్తూ నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.